హలో గైస్, మనం ఇవాళ తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టెంపుల్ని చోళ వంశానికి చెందిన రాజరాజ చోళ 1010 ఏడీలో అయితే నిర్మించారు. ఈ టెంపుల్ని కట్టే సమయంలో చాలామంది చనిపోయారు. వాళ్ళ పేర్లని ఈ గుడి గోడల మీద అయితే చెక్కిచ్చారు. చోళరాజు రాజరాజ చోళన్ 1ని తమిళ వాళ్ళు గోల్డెన్ ఎరా అయితే పిలుచుకుంటారు. ఈ టెంపుల్ని 60,000 టన్నుల గ్రెనైట్ రాయిలతో అయితే చెక్కారు. ఆ కాలంలో 100 కిలోమీటర్ల రేడియస్ వరకు గ్రెనైట్ క్వారీలే లేదు. కానీ ఆ రాళ్ళని ఇక్కడికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు అనేది ఒక మిస్టరీ. అండ్ ఈ టెంపుల్ నీడ అనేది మనకి నేల మీద అయితే పడదు, అది ఇంకొక మిస్టరీ. అండ్ ఈ టెంపుల్ కింద మనకి కొన్ని టనల్స్ అయితే ఉంటాయి. అవి మనకి తంజావూరు సిటీలోని వేరు వేరు ప్రాంతాలకు అయితే లీడ్ అయితే చేస్తాయి. అండ్ ఈ టెంపుల్ పైన కుంభం అనేది ఒకటి ఉంటుంది, అదే పెద్ద గోపురం. దాన్ని 80 టన్నుల గ్రెనైట్ రైట్ అయితే చేశారు. క్రెయిన్స్ ఏమీ లేని ఆ టైంలో అంత బరువైన రాయిని అంత పైన ఎలా పెట్టారనేది ఒక మిస్టరీ. అండ్ ఈ తంజావూరు ప్రాంతంలో ఇప్పటికీ చాలాసార్లు భూకంపం అయితే వచ్చింది. కానీ ఆ భూకంపం వచ్చిన ఈ టెంపుల్ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అయితే ఉంది. ఆ కాలంలో ఏ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారో కానీ ఈ టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అయితే ఉంటుంది. సో ఇదే బృహదీశ్వర టెంపుల్ గురించి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వేరే వేరే టెంపుల్స్ గురించి తెలుసుకొని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.